క్రెడాయి సదస్సులో చంద్రబాబు స్పష్టీకరణ. అట్లాగే జాతీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు గడుతున్నాం, కేంద్రం సంపూర్ణంగా సహకరించాలి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ. పోలవరం నల్లమల సాగర్పై ప్రధాన చర్చ. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ఇతర రాష్ట్రాల అభ్యంతరం చెబుతున్నాయని సిఆర్ పాటిల్. కడలిపాలయ్యే జలాలను వాడుకుంటాం, దీనివల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం ఏంటన్న బాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉపాధి ఉసూరు అంటూ ఏపీ స్పీడ్ కొత్త స్కీమ్ బ్రేకులు. ఎంజీ నరేగా స్థానంలో రామ్జీ పేరుతో పాటే ప్రయోజనాల్లోనూ మార్పులు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజన తర్వాత ఏపీకి ఊరటనిచ్చిన స్కీమ్. గ్రామాల అభివృద్ధి బాటలోకి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాల రూపంలో శాశ్వత ఆస్తులు. కరువు పనులు దొరకడంతో వలసలపై తగ్గుముఖం. 12 ఏళ్లలో 87,000 కోట్ల ప్రయోజనం. పైసా వాటా లేకుండా 52,000 కోట్ల వేతనాలు. ఇప్పుడు రాష్ట్ర వాటా 40% భరించాల్సిందే అన్నటువంటిది. ఇంతవరకు కూడా శుభ్రంగా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర పథకం కింద నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలనేటప్పటికీ ఇక నెగిటివ్ స్టోరీలు బిగిన్ చేశారు. ఇంకొకటి, ఈ అన్నిటి తర్వాత వలసలు ఏమైనా ఆగినాయా? రాయలసీమ వాళ్ళు వలస వెళ్ళలేదా? నెల్లూరు వాళ్ళు వలస వెళ్ళలేదా? లేకపోతే కర్నూలు వలస వెళ్ళలేదా? వీళ్ళే రాశారు కదా. మరి వలసలు ఎక్కడ ఆగినాయి? ఇవి కేవలం ప్రభుత్వాలకు ఊరట, రాజకీయ నాయకులకు ఊరట్లాగా ఉంది. దాన్నే ఇప్పుడు సరి చేస్తున్నారు. లేకపోతే ప్రజలు